పెద్దల మాట చద్దన్న మూట. ఈ సామెత అనేది ఎంతమందికి తెలుసో నా కామెంట్లో ఒకసారి చెప్పండి. మనం చిన్నప్పుడైతే ఈ సామెత బాగా వినేవాళ్ళము, పెద్దల మాట చద్దన్న మూట అని చెప్పేసి. ఈ చద్దనం అనేది హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనకి లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది తోడు వేయడం వల్ల. ఇది మన జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదన్నమాట. అదేవిధంగా ఇది 50 రకాల రోగాలని దూరం చేస్తుందంట చద్దనం అనేది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఒకప్పుడు ఏంటంటే మనకి నైట్ మిగిలిన అన్నాన్ని మజ్జిగ వేసుకొని లేదా పెరుగు వేసుకొని తినేవాళ్ళు, లేదా పచ్చడి వేసుకొని తినేవాళ్ళు. అలా పెరుగు వేసుకొని తినడం చద్దనం అంటున్నారు. ఇప్పుడు కావాలని స్పెషల్గా చేసుకుంటున్నారు. మనకి మధ్యాహ్నం చేసుకున్నప్పుడు కొంచెం అన్నం అనేది మిగులుతుంది కదా, ఆ సాయంత్రం పూట లేదా రాత్రి ఒక కప్పు రైస్ మాత్రమే తీసుకొని అది కొంచెం మునిగే వరకు నార్మల్ నీళ్లు పోసేసి తర్వాత గోరువెచ్చని పాలు అనేది పోస్తున్నాను. ఒక గ్లాసెడ్ గోరువెచ్చని పాలు. ఫస్ట్ ఏమో ఆ రైస్ తడిచేంతగా నీళ్ళు అనేది పోసాను అన్నమాట. తర్వాత పెరుగు వేసాను. పెరుగు కొంచెం ఎక్కువగా వేసాను, నార్మల్గా కాకుండా కొంచెం ఎక్కువ వేసాను. వేసిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను 4 భాగాలుగా కట్ చేశాను. ఇక్కడ పచ్చిమిర్చి అనేవి డైరెక్ట్ అలాగే వేయకుండా నిలువుగా చీల్చండి, లేదా అడ్డంగా కూడా చీల్చండి. ఎందుకంటే ఆ రసం అంతా దానికి పోయే విధంగా ఆ చీల్చిన భాగాన్ని లోపలికి ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు మాత్రమే వేయకండి, నెక్స్ట్ డే వేసుకుందాము ఉప్పు అనేది. ఇలా వేసుకొని రాత్రంతా వదిలేయండి. చాలా సింపుల్. ఇక నేను మూత టైట్గా పెట్టట్లేదు, కొంచెం లూజ్గా పెట్టాను అంతే. నెక్స్ట్ డే ఏమైతే అబ్బరకదబ్బర చూడండి నెక్స్ట్ ఏమవుతుందో. ఇది చద్దన్నం అయిపోయింది. మనం నీళ్లు పోస్తాం కదా పల్చగా అవుతుందని చెప్పేసి అనుకోవద్దు. చూడండి ఏ విధంగా ఉందో. ఇలా చాలా సింపుల్గా చద్దన్నం చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని తినొచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు ఒకవేళ తినడానికి ఇష్టపడకపోతే దీనికి పోపేసి అంటే దద్దోజనం లాగా కూడా తినొచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి.